కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పెద్దు నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోవూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేమిరెడ్డి దంపతులు 6 సంవత్సరాలు ఉన్నత పదవుల్లో ఉండి బాగా సంపాదించుకుని ఇప్పుడు టీడీపీలో చేరగానే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించేయాలంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, బుచ్చి మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అడుగుతా ఉన్నా, బుచ్చిరెడ్డిపాలెంని మున్సిపాలిటీ చేశాను అని అనుకుంటేనే మీరు నాకు ఓటు వేయండి. 1,70,00,000తో బుచ్చిరెడ్డిపాలెంకి సెంట్రల్ లైటింగ్ చేయించాను అని అనుకుంటేనే మీరు నాకు ఓటు వేయండి. 85 కోట్లతో సంఘం నుండి బుచ్చిరెడ్డిపాలెంకి మంచినీటి పథకాన్ని మంజూరు చేయించాను అని మీరు అనుకుంటేనే నాకు ఓటు వేయండి. బుచ్చిరెడ్డిపాలెంలో సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్, ఆర్ఓ ప్లాంట్లు చేశాను అని మీరు అనుకుంటేనే నాకు ఓటు వేయండి. బుచ్చిరెడ్డిపాలెంకి మంచి చేశాను అని అనుకుంటే మీరు మీ ప్రసన్న కుమార్ రెడ్డిని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ఉన్నాను. నిత్యం మీ మధ్య ఉన్నాం. మీ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని చేసుకోవడమే మన అదృష్టం. ఈ సెంటర్లో కూడా సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయ్యి ఉంది. ఇక్కడ వ్యాపారస్తులందరూ సెంటర్లో పెట్టొద్దు సార్ సెంట్రల్ లైటింగ్ అని అంటే వారి కోరిక మన్నించి ఇక్కడ పెట్టకుండా సైట్స్ పెడతామని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాను, నేను మీ బిడ్డను, మీ కుటుంబ సభ్యుడిని, మీలో ఒకటిగా ఉన్నాను. ఏదో ఎమ్మెల్యే అని చెప్పి పొగరుగా ప్రవర్తించలేదు, గర్వంగా ప్రవర్తించలేదు. మీ ప్రసన్న కుమార్ రెడ్డి మాదిరిగానే ఉన్నాను తప్ప ఏ రోజు పొగరుగా ప్రవర్తించలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఈ 5 సంవత్సరాలు పోరాటాలు చేసి ప్రజల్లో ఉండి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి, ఒక రాజమాతను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పోటీకి పెట్టారు. ఎవరా రాజమాత? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ప్రశాంతి రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పడి 6 సంవత్సరాలు రాజ్యసభ పదవి తీసుకొని విదేశాలలో విలాసవంతమైన జీవితం గడుపుతూ పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తి ఆయన శ్రీమతి ప్రశాంతి రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయించి అన్నీ అనుభవించి 2 విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఒకటి, నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. 2, కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించి మదన్నని ప్రకటించారు. ఈయన ప్రభాకర్ రెడ్డి గారు రెడ్లను ప్రతిపాదించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. దాంతో పార్టీని వదిలి వెళ్ళిపోయినారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఖాజానగరు, శాంతినగరు అన్ని ప్రాంతాలలో ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు. అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నా, మీ సత్తా ఏందో ఈ ఎలక్షన్స్లో చూపించండి. ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి, ఒక పేద కుటుంబానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరులో ప్రకటిస్తే అతను పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు. కొంతమంది ముస్లిం మైనారిటీ సోదరులు ఆ పార్టీ వెనక తిరుగుతున్నారు. మన ముస్లిం మైనారిటీలకి అగౌరవపరిచి మనకు టికెట్ ఇచ్చాడని వెళ్ళిపోయిన ప్రభాకర్ రెడ్డికి, ప్రశాంత్ రెడ్డికి మీరు చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ ఏకమై మీ సత్తా ఏందో చూపించే టైం వచ్చింది. ముస్లిం మైనారిటీ సోదరులంటే ఏందో మీరు చేసి చూపించే టైం వచ్చింది. ఎవ్వరు కూడా అతనికి చేయకూడదు. పేదల ద్రోహి ప్రభాకర్ రెడ్డి. అతనికి డబ్బు ఉంటే చాలు, ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి అతనికి, అవి ఉంటే చాలు, ఇంకొకటి లేదు. పేద ప్రజలని దగ్గరకు రానివ్వరు. ఆ ఇంట్లో 4 గేట్లు ఉంటాయి. ఈ 4 గేట్లు దాటినాక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఆ సెక్యూరిటీని దాటుకొని పోవాలంటే మన వల్ల కాదు. పేదలకి స్థానం లేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, ధనవంతులనే చుట్టూ పెట్టుకుని ఉంటాడు. మీరందరూ కూడా ఒకటే గమనించండి. నేను మీ మధ్య ఉన్న, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైన ఈ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశాను.
ఈరోజు ప్రశాంత్ రెడ్డి నేను వేసిన రోడ్ల మీద తిరుగుతూ నేనేమీ చేయలేదని మాట్లాడుతూ ఉంది. సిగ్గుండాలు ఉన్నారు, పదవులు సంపాదించుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు. ఈరోజు ఇద్దరికి బీసీలకు సంబంధించి పదవులు ఇస్తే పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఒక్కటే మనవి చేస్తూ ఉన్నా, పొరపాటుగా జరగరానిది ఏదైనా జరిగి మరలా చంద్రబాబుని కానీ ఆ కుర్చీలో కూర్చొని పెడితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థ రద్దు చేసేస్తాడు, సచివాలయ వ్యవస్థ రద్దు చేసేస్తాడు, పేదలు అన్యాయం అయిపోతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డగా మీకు అండగా అన్ని రంగాలలో ప్రాముఖ్యతనిస్తూ ఈ ప్రభుత్వాన్ని భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. పెన్షన్ల విషయం తీసుకోండి, వాలంటీర్స్ తీసుకెళ్ళి ముసలి వాళ్లకు, వితంతువులకు, వికలాంగులకు ఇస్తున్నారు. చాలపాక పద్మ, కుమారుడు శివప్రసాద్ ఇద్దరు కూడా బ్యాంకులో పడ్డ పెన్షన్ డబ్బులకు వస్తే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినారు. స్పాట్లో ఇద్దరు చనిపోయినారు. ఎంత దుర్మార్గుడు అంటే చంద్రబాబు నాయుడు. వాలంటీర్స్ ఇస్తే తప్పేంది? పెన్షన్లు ముసలి వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వాళ్ళు బ్యాంకులకి ఆఫీసుల చుట్టూ తిరిగి పెన్షన్లు తీసుకోవాలంటే ఎంత కష్టం. చేయూత కూడా ఆపిచ్చేశాడు ఈరోజు ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చి. ఇవన్నీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా. మీ ఆశీర్వాదం నాకు, విజయసాయి రెడ్డి గారికి ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాను గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.